ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఈ పరిశుద్ధ దినమున మరి దేవుడు అద్భుతమైన రీతిలో మరి చక్కగా మనల్ని ఉదయకాల సమయంలో నడిపిస్తూ ఉన్నారు కదా. ప్రతిరోజు లాగానే దేవుని మాటల్ని ఉదయకాల సమయంలో మరి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు 4వ కీర్తనలో 8వ వచనం. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. మరి చూడండి, నిజమే. మరి దావీదు గారు అంటున్నట్టుగా, దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా చూడండి, ఒంటరిగా ఉన్నను అయా నీవే నాకు అయా సహాయము చేసే దేవుడవు, నువ్వు నాకు తోడుగా ఉండే దేవుడవు అని అన్నట్టుగా మన జీవితంలో మనం ఒంటరిగా ఉన్నను, దేవుడు మనకు తోడై ఉండే దేవుడు అండి. అందుకని చూడండి, ఒంటరిగా ఉన్నను నీవు నన్ను సురక్షితముగా ఉంచే దేవుడవు. ఆమేన్. సురక్షితముగా కాపాడే దేవుడై ఉన్నారు. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, అయ్యో నేను ఒంటరి దాన్ని, నాకెవ్వరు లేరు, మరి నాకు మరి ఇంత భయంకరమైన ఆపద కలిగింది, ఎలా ఏంటి, నాకు దిక్కెవరు నేను అనుకుంటూ ఉంటాం కదండి. మన దిక్కు దేవుడే. ఆమేన్. మనుషులు ఎవరు ఏ సహాయం చేయరు, ఎవరు మరి మనకు తోడుగా ఉండరు, ఎవరు మనకు కాపుదలగా ఉండరు. కానీ దేవాది దేవుడు మాత్రము మనకు తోడుగా ఉండి మనల్ని సురక్షితముగా ఉంచే దేవుడై ఉన్నారు, భద్రముగా ఉంచే దేవుడై ఉన్నారు. ఏ శత్రు సమూహమును చూచి నువ్వు భయపడుతున్నావో, ఏ శత్రు సమూహమును చూసి నువ్వు వేదన పడుతున్నావో, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావో, మరి దేవుడు ఆ శత్రువు నుంచి సురక్షితంగా కాపాడే దేవుడై ఉన్నారు. ఆమేన్. నువ్వు ఒంటరి వాడివి కాదు. దేవుడి సహాయము నీకు, నాకు, మనందరికీ ఉంది. అయితే మనం ఏమి చేయాలి అంటే, ప్రతి విషయంలో దేవుని స్తుతించే వారిగా ఉండాలి. దేవా, నేను ఒంటరిగా ఉన్నాను, సురక్షితంగా కాపాడే దేవుడవు నీవయ్యా, నాకు తోడుగా ఉండే దేవుడవు నీవే అని ప్రతి నిత్యము ఎప్పుడు ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు దేవుడు ప్రతి విధమైన వాటి నుంచి మనల్ని విడిపిస్తారు, కాపాడుతారు, భద్రపరుస్తారు, ఉన్నత స్థితిలో ఉంచుతారు. మరి దేవుని బిడ్డలముగా మనం ఎప్పుడు కూడా ధైర్యం కలిగి ఉండాలండి. ఎప్పుడు కూడా నిబ్బరము కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మరి దేవుని పైన ఆధారపడే వారిగా ఉండాలి. దేవుని వైపు చూసే వారిగా ఉండాలి. మనం ఒంటరి వారిని కాదు, దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆమేన్. ఎంత వేల మంది, కోట్ల మంది ప్రజలు మనతో ఉన్నా వారు మనల్ని కాపాడలేరు, సురక్షితముగా ఉంచలేరు కదండి. కానీ దేవుడు మాత్రము మనల్ని అంతకంటే గొప్పవాడై ఉన్నారు. అంతకంటే మరి మనల్ని మరి ఉన్నత స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ప్రతి నిత్యము కంటే పాప వలె కాచి కాపాడే దేవుడై ఉన్నారు. ఆమె మరి ఇన్ని రోజులు మనుషుల మీద ఆధారపడుతూ, మనుషుని ఆశ్రయిస్తూ దేవుని వదిలిపెట్టారేమో, కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో ప్రార్థిద్దాం, వేడుకుందాం, మందిరాలకు వెళ్దాం, ప్రభునామాన్ని స్తుతిద్దాం. దేవా, నీవే నా దిక్కయ్యా, నీవే నాకు తోడుగా ఉండండి, సహాయం చేయమని అడుగుదాం. ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో నిరుత్సాహంతో ఉన్నా, ఏ విషయంలో వేదన పడుతున్నా, దుఃఖపడుతున్నా, ఇదిగో దేవుడు మనకు తోడై ఉన్నారు. ఆయన మనల్ని సురక్షితంగా ఉంచే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఈ ఉదయకాల సమయంలో మరి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఒంటరిగా బాధపడకండి. దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచబోతున్నారు, కాపాడబోతున్నారు. అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఉందాం. తండ్రి, మీకు వందనాలు. అద్భుతకరంగా ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రమయ్యా. ఒంటరి వారిని అయా ప్రభావితకొండి నడిపించే దేవుడవు, కాపాడే దేవుడవు, సురక్షితంగా ఉంచే దేవుడవు అయా నీ గొప్ప కృప అయా ఎప్పుడు కూడా మాతో ఉంచే దేవుడవై ఉన్నాం. ఉదయకాల సమయంలో అయా మేము ప్రార్థిస్తున్నాం అయా, ఇదిగోండి మీరే మాకు తోడుగా ఉండమని వేడుకున్నాం. ఎంతమంది అయితే ఒంటరిగా ఉండి బాధపడుతున్నారు, అధైర్యపడుతున్నారు, నేను ఒంటరి వాడిని, మరి నేను ఒక అనాథగా ఉన్నాను, నాకు దిక్కెవరు, నాకు తోడెవరని ఆలోచిస్తున్నారేమో, కానీ నీవే మా దిక్కుగా ఉన్నావయ్యా. అయా ప్రతి ఒక్కరు కూడా మీ పైన ఆధారపడే వారిగా లేవనెత్త
ఎత్తమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ అయా మీ నామాన్ని స్తుతించే వారిగా ఉందరు గాక అని ప్రార్థిస్తున్నాం. లేని స్థితిలో, ఒంటరి స్థితిలో, ఎవరైతే భయంకరమైన సమస్యల మధ్యలో అయా ఎదుకోండి ప్రభా, ఎదుకొని ఎంతమంది అయితే వేదన బాధల మధ్యలో ఉన్నారో వారితో మీరే తోడుగా ఉండమని వేడుకున్నాం. సురక్షితంగా ఉంచమని వేడుకున్నాం. ప్రతి విషయంలో మిమ్మల్ని స్తుతించిన కృప చూపించండి. ఈ పరిశుద్ధ దినమున మీ నామాన్ని మహిమపరిచే వారంగా మీ ముందుము గాక. ఆయా మీ సన్నిధిలో, మీ సముఖములో ఆయా ఎదుకొని ప్రార్థించే వారిగా లేవనెత్తండి. ఎంతమంది అయితే మీకు దూరంగా ఉన్నారో, దూరంగా బ్రతుకుతున్నారో, ఆయా ఎదుకొని మీ నామాన్ని విడిచిపెట్టి ఎందాక ప్రభా ఎదుకొని తిరుగుతున్నారో వారందరినీ మీ వైపు తిప్పమని వేడుకుంటున్నాం. వారందరి జీవితాలు మార్చివేయమని వేడుకున్నాం. గొప్ప వరకుతురు కాక అని ప్రార్థిస్తున్నాం. ఉన్నత స్థితిలో ఉంచి ప్రతి ఆటంకాలపైన విజయాన్ని మీరు దయచేయండి. అందరినీ మీరు బ్లెస్ చేస్తూ ఉదయకాల సమయంలో ఉన్నత స్థితిలో ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.